హై ఫ్రెండ్స్, రైతు ప్రపంచం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో మనం ఈ ఇయర్ కూడా వాటర్ మిలన్ ఫార్మింగ్ స్టార్ట్ చేసామండి. సో ఇది ప్రస్తుతం మనం ఉన్నది ఒక 4 acres ప్లాట్. సో ఇందులో ఫస్ట్ మనం ఈ బెడ్ ప్రిపరేషన్ ఎలా చేసుకున్నామో తెలుసుకుందాము. సో ఫస్ట్గా ఏం చేసామంటే ఇందులో మనం పెసర్లు, బొబ్బర్లు ఇవన్నీ వేసి ఇందులోనే మిక్స్ అయ్యేటట్టు దున్నాము. దాని తర్వాత ఇందులో కొంచెం ఎక్కడైతే క్రాప్ తక్కువ వస్తుందో అక్కడ పెండమట్టి తోలిచ్చి రోటావేటర్తో ఇది మిక్సింగ్ చేయించి తర్వాత మనము ట్రాక్టర్కి బోదలు ఉండే ఫ్రేమ్ తగిలించుకొని బోదలు ఇట్లా తోలాము. దీని తర్వాత మనం ఇక్కడ డ్రిప్ అనేది దీని నుంచి వేసేసి తర్వాత దీని మీద మనము అడుగు పిండి కోసము డిఏపి ఎకరానికి ఒక బస్తా 50 kgల బస్తా, దాంతోపాటు ఏరిస్ వాళ్ళ ఆగ్రోమిన్ ఎకరానికి 10 kgలు మిక్స్ చేసేసామండి. ఇది కొంచెం చలికాలం కాబట్టి దానికి బోరాన్, జింక్, ఐరన్ ఇలాంటి న్యూట్రిన్స్ కావాలి కాబట్టి సో అది కూడా కలిపేశారు. దాని తర్వాత దీని మీద మనం మల్చింగ్ షీట్ వేసుకున్నాము. సో దీనివల్ల ఏంటంటే ఈ గడ్డి అనేది ఎక్కువ పుట్టకుండా ఈ చెట్టు అనేది మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో సన్లైట్ కూడా మంచిగా ఎక్స్పోజ్ అవుతుంది అనమాట ఈ బ్లాక్ కలర్ ఫిల్మ్ వల్ల. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం గింజలు సాగర్ కంపెనీ వాళ్ళు సింగం ఒక 2 acresకి పెట్టాము, రాకీ ఒక 2 acresకి పెట్టాము. లాస్ట్ ఇయర్ మనం మొత్తం సింగం పెట్టాము. సో మనకి 80 to 90 tons, ఒక 22 tons యావరేజ్ వచ్చింది పర్ ఎకర్కి. సో సేమ్ సీడ్ మనం ఈసారి కూడా తీసుకున్నాం, బట్ జస్ట్ ఇంకొక 2 acresకి వేరే సీడ్ తీసుకున్నాం. సో రెండు సేమే, బట్ చిన్న చేంజెస్ ఉంటాయి షేప్లో. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు వాటరింగ్ అనమాట. సో మనం వాటర్ మిలన్కి వాటరింగ్ ఎలా చేసామంటే, సో ఫస్ట్ మనము మండే అండ్ ట్యూస్డే రోజు వీళ్ళు మల్చింగ్ షీట్ వేశారు. సో నెక్స్ట్ ట్యూస్డే రోజు మనకి ఈ సీడ్ అనేది పెట్టారు. సో వెనస్డే రోజు ఎర్లీ మార్నింగ్ మనము వాటర్ ఇవ్వడం స్టార్ట్ చేసామండి. సో ఇది 4 acresకి మనం సింగిల్ బోర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈ బోధ మొత్తం పదును దిగిందాక మనం వాటరింగ్ ఇవ్వాలి. సో మనకి బేసిక్గా ఇప్పుడు ఎలా అంటే ఓన్లీ 14 hours ఆఫ్ కరెంట్ వస్తుంది కాబట్టి సో మనము వెనస్డే రోజు మార్నింగ్ నుంచి ఫ్రైడే రోజు మార్నింగ్ వరకు వాటర్ ఇచ్చాము. సో ఇది ఎలా అంటే కంప్లీట్ ఇట్లా సైడ్కి ఈ నేల పదునైనంత వరకు మనము ఇస్తే మనకేంటంటే బోధె మొత్తం కంప్లీట్గా పదునైనట్టు. సో అలా ఇచ్చుకున్న తర్వాత మనం జస్ట్ ఒకసారి మోటార్ స్టాప్ చేసేసేయాలి. సో ఫ్రైడే రోజు నిన్న ఎర్లీ మార్నింగ్ బంద్ చేసామండి. సో మళ్ళీ ఏమవుతుందంటే ఇప్పుడు కొంచెం ఎండలు కూడా ఎక్కువనే ఉన్నాయి, చలితో పాటు ఎండలు కూడా అలానే ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ హోల్స్లో పదును అనేది మళ్ళీ ఆరిపోతుంది. సో ఇది ఆరడం వల్ల ఏంటంటే గింజ జర్మినేషన్ మంచి కాదు. సో దానివల్ల ఇప్పుడు మళ్ళీ మోటార్ స్టార్ట్ చేసామండి. సో మళ్ళీ ఒక 4 to 6 hours అలా పెట్టేసి గింజ మొత్తం పదునైన తర్వాత ఇది మోటార్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. సో ప్రస్తుతానికైతే రేపు లేదా ఎల్లుండి గింజలు జర్మినేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఒకసారి జర్మినేట్ అయినాక ఇంకొక వీడియో తీసి పెడతామండి.